దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నీళ్లు, నిధులు, నియామకాలు ఇదే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నినాదం. ఈ నినాదాలే ఉద్యమానికి ప్రాణం పోశాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం తొలిదశ తెలంగాణ ఉద్యమం నుండి మలిదశ తెలంగాణ పోరాటం వరకు ఈ నినాదమే ప్రత్యేక ఉద్యమ పోరాటానికి ఊపిరైంది. ఈ ఉద్యమాన్ని ఆసరాగా తీసుకుని ఎన్నో రాజకీయ పార్టీలు తెరపైకి వచ్చాయి. కానీ కాలగర్భంలో కలిసిపోయాయి. వ్యక్తులు వచ్చారు, వ్యవస్థల్లో కలిసిపోయారు. కానీ కొంతమంది నేతల పోరాటం ఆగలేదు. వారి గొంతులను ఆపలేదు. ఎక్కడో ఒకచోట వారి గొంతు వినిపించేది. జనాలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యత గురించి చెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థి లోకాన్ని తట్టిలేపారు. పోరాటం వల్ల అనుకున్న ఫలితాలు అయితే రాలేదు, కానీ తెలంగాణ వాదాన్ని మాత్రం సజీవంగా బతికించే ప్రయత్నం చేశారు. ఓవైపు రోజులు గడుస్తున్నాయి, కానీ ఎలాంటి ఉపయోగము లేకుండా పోయింది. టీఆర్ఎస్ ఏర్పాటుతో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఊరు వాడ ఒక్కటై ముందుకు సాగింది. విద్యార్థుల ఆత్మహత్యలతో రాష్ట్రం తగలబడిపోయింది. సుమారు 1400 మంది విద్యార్థులు బలిదానాలు చేశారు. ఇక్కడ మండిన మంట ఢిల్లీ పెద్దలకు తాకింది. చివరికి ప్రజల ఆకాంక్షతో దిగివచ్చిన కేంద్రం ప్రత్యేక తెలంగాణను ప్రకటించింది. జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదు. 1969లో మొదటి ఉద్యమానికి బీజం పడింది. అప్పటి పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదిలివచ్చారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 300 మందికి పైగా అమరులయ్యారు. ఇదే సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. ఫలితంగా ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడింది. కానీ రాజకీయ ఒత్తిళ్లు, జాతీయ పరిస్థితుల కారణంగా ఉద్యమం చల్లబడింది. పార్లమెంట్ ఎన్నికల్లో 11 ఎంపీ స్థానాలు గెలిచి ఉద్యమ ఆకాంక్షను చాటి చెప్పిన ప్రజాసమితి పార్టీ చివరిగా కాంగ్రెస్లో విలీనమయ్యే పరిస్థితులు వచ్చాయి. ఆనాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్థంగా నగరంలో గన్ పార్క్ వద్ద స్తూపాన్ని కట్టించారు. ఈ స్తూపమే మలిదశ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ తర్వాత కాలంలో కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఏర్పాటైంది. ఆయన స్పీచ్లకు ఆకర్షితులైన తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ఆయన వెంట నడిచారు. కేంద్రంలోని పెద్దలతో గొడవ పడుతూనే రాష్ట్రంలో వీధి వీధికి, గడప గడపకు వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని వివరించారు. పరాయి పాలకులు అని ఆంధ్ర నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ మాటల్లోని దమ్ము, ధైర్యానికి విద్యార్థులు బాగా ఆకర్షితులై బలిదానాలు చేసుకుంటే తప్ప ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాదని సుమారు 1400 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో కేంద్రం కిందకి దిగిరావాల్సి వచ్చింది. ఇక్కడ కూడా రాష్ట్ర విభజన సమయంలో చాలా రాజకీయాలే జరిగాయి. అప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఆ దెబ్బతో భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. రాష్ట్రాన్ని మేమే ఇచ్చామని జాతీయ స్థాయిలో ఉన్న పెద్ద పార్టీలు చెప్పుకుంటూ తిరిగాయి. దానికి కారణం లేకపోలేదు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్తో రాష్ట్రంలో అధికారం చేపట్టాలని పెద్ద ప్లాన్ వేశాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, పరాయి పాలకుల కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విడిపించి మళ్లీ వారి చేతిలోనే అధికారాన్ని పెట్టడానికి వాళ్లు సిద్ధంగా లేరు. అందుకే రాష్ట్ర విభజనలో క్రియాశీలకంగా, కీలకంగా వ్యవహరించిన కేసీఆర్ను రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని చేశారు. నిర్విరామంగా కేసీఆర్ దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ తర్వాత రాజకీయ విమర్శలు ఎదుర్కొని రాజకీయ చదరంగంలో ఓడిపోయి ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు. For more updates, please subscribe Dutha Media.